పార్లమెంట్లో ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి డివిజన్ అంటే ప్రవేశపెట్టడానికి అనుమతి వరకు కూడా ప్రతిపక్షాలు ఓటింగ్కు పట్టుపడ్డాయి. ఈ ఓటింగ్కు పట్టుపట్టడం వల్ల ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్లుపై చర్చ జరిగి సమాధానం ఇచ్చాక ఆమోదించే సమయంలో కాదు, ఈవెన్ ఇంట్రొడక్షన్ సమయంలోనే ఓటింగ్ జరిగింది. పార్లమెంటరీ భాషలో డివిజన్ అంటే ఓటింగ్ కావాలి అని పట్టుబడితే దాన్ని డివిజన్ అంటారు. 269 మంది ఎంపీలు 269 ఎంపీస్ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటు వేశారు. 198 మంది సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. 269 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్, 198 అగెనెస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్. చాలా సందర్భాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే కాదు, ఆమోదించడం కూడా మూజువాని ఓటుతో జరిగిపోతుంది. అంటే ఎస్ హ్యావ్ ఇట్ నో అని ఎస్ హ్యావ్ ఇట్ ద బిల్ ఇస్ పాస్ అని అంటుంటారు. కానీ ఇక్కడ డివిజన్కు పట్టుబట్టడంతో ఓటింగ్ జరగాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే ఇందులో ఉన్న కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 మెజారిటీ అవసరం. సో ఇప్పుడు లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్య 543 ఉన్నా ఓటింగ్ టైంలో ప్రజెంట్ అయిన సభ్యుల్లో 2/3 అనుకున్నా కూడా 467 269 ప్లస్ 198 467 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో 2/3 అంటే ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 అన్నా 312 కావాలి. వాస్తవంగా వచ్చింది 269 మాత్రమే. మరి ఏ రకంగా ఈ బిల్లు పాస్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్న. ఈవెన్ ఎన్డీఏకు పార్లమెంట్లో ఉన్న బలం కూడా 293. కానీ కొన్ని పార్టీలు, ఎన్డీఏలో లేని పార్టీలు, వైసీపీ, ఏడీఎంకే లాంటి పార్టీలకు కూడా మద్దతు ఇచ్చాయి. అందువల్ల మరి ఈ బిల్లు పాస్ అవ్వటానికి కావలసిన 2/3 మెజారిటీ లేదు కదా అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి కోరినప్పుడు సింపుల్ మెజారిటీ సరిపోతుంది రూల్స్ ప్రకారం. కానీ బిల్లు ఆమోదించడం వేరు, బిల్లును ఇంట్రడ్యూస్ చేయడానికి అనుమతి కోరడం వేరు. దీంతో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటంటే ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అని. కానీ గతంలో భారతీయ జనతా పార్టీ లాస్ట్ 10 ఇయర్స్లో అనుసరించిన వైఖరి చూస్తే బిల్స్కు మద్దతు కూడగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నయానో భయానో చాలా పార్టీలు ఒప్పించగలుగుతుంది బీజేపీ. అందువల్ల దానికి సమయం పడుతుంది కనుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ప్రొయాక్టివ్గా బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేస్తానికి సూచించాడు. ఇది అమిత్ షా కేంద్ర హోంమంత్రి చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ దిస్ బిల్ టు బి రెఫర్డ్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. మనకు జేపీసీ అనగానే అదాని గుర్తొస్తాడు. అదానిపై జేపీసీ వేయమని పార్లమెంట్లో ప్రతిపక్షాలు వారాల తరబడి, నెలల తరబడి పోరాడుతున్నాయి. పార్లమెంట్ స్తంభించిపోతుంది. అయినా జేపీసీ వేసడానికి ససేమిరా అంటున్నారు. సో అందువల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేయడమే కాదు, సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్నా కూడా తీవ్రంగా ప్రతిఘటించే మోడీ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయడంలో ఉద్దేశం ఏంటి? చెప్పే వాదన ఏంటంటే వైడర్ కన్సల్టేషన్ ఉండాలి కనుక. కానీ వాస్తవంగా వైడర్ కన్సల్టేషన్ కన్నా అసలు విషయం ఏంటంటే ఇంకా మెజారిటీ నెంబర్ సమకూర్చుకోవాలి. ఆ నెంబర్ సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఎన్డీఏకు 293 ఉన్నారు. మొత్తం 543 మంది సభ్యులు కనుక హాజరైతే 2/3 మెజారిటీ కావాలి అంటే చాలా ఎక్కువ కావాలి. మీకు అప్పుడు 362 కావాలి. లేదు పాల్గొన్న వాళ్ళలో అన్నా కూడా ఇవాళ పాల్గొన్న వాళ్ళలో అయితే 312 కావాలి. ఎన్డీఏకు ఉన్నది 293. అంటే గతంతో పోలిస్తే ఎన్డీఏ బలం తగ్గింది, బీజేపీ బలం తగ్గింది. అంతకుముందు ఎలక్షన్స్, ఈ ఎన్నికల 2024 ఎలక్షన్లకు ముందు బీజేపీకే 300కు పైగా సీట్లు ఉన్నాయి.
సో అందువల్ల ఇప్పుడు మెజారిటీ బీజేపీకి 63 సీట్లు 63 సీట్స్ తగ్గాయి. అందువల్ల మరి ఎవరి మద్దతు కూడగట్టడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇండియా కూటమి మరింత గ్రేటర్ యూనిటీని ప్రదర్శించింది. ఇటీవల కాలంలో అదానీ అంశం పైన మీకు తృణమూల్ కాంగ్రెస్ అలాగే సమాజ్వాదీ పార్టీ అదానీ అంశం పైన కాంగ్రెస్ పట్టుబడుతున్న సమయంలో పార్లమెంట్ నడిపించాలి అంటూ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్తో కాస్త ఎడమగం పెడమగం ఉన్నాయి. ఈవెన్ ఇతర ప్రతిపక్షాల ప్రొటెస్ట్లో కూడా వీళ్ళు పాల్గొనలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఏమో మాకు ప్రైస్ ధరల పెరుగుదల ఇవి ముఖ్యం, అదాని ఒక్కటే పట్టుకొని ఉంటామా అన్నారు. సమాజ్వాదీ పార్టీ ఏమో సంబాల్ వైలెన్స్ మాకు ముఖ్యం అన్నారు. ఈవెన్ మొదటి రోలో సీటింగ్ విషయంలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పట్టుబట్టలేదని కూడా సమాజ్వాదీ పార్టీ కాస్త కోపం ఉంది. కానీ ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఏకంగా ఉన్నాయి. ఇటీవల ఇండియా కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి అనే విషయంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రేలు సమర్థించారు. ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ ఈవీఎంల పైన ముందు నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ వ్యాఖ్యానించాడు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టింది. అందువల్ల ఈ మూడు సందర్భాలు, అటు అదానీ అంశము, ఇటు ఈవీఎంల అంశము, అలాగే ఇండియా కూటమికి ఎవరు నాయకత్వం, ఈ మూడు అంశాలపైన క్లియర్గా కాంగ్రెస్తో కాస్త డిఫర్ అయినటువంటి ఇండియా కూటమి పక్షాలు కూడా ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ప్రవేశపెట్టే సమయంలో పూర్తిగా ఏకమయ్యాయి. అందువల్ల పార్టీలు మరి ఈ అపోజిషన్ యూనిటీని ఛేదించాల్సి ఉంటుంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ లాంటి పార్టీలు మొదటి నుంచి కూడా మద్దతు ఇస్తున్నాయి. ఎన్డీఏలో లేనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. మిథున్ రెడ్డి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, మా రాష్ట్రంలో వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ, అసెంబ్లీ, అందువల్ల వీ హ్యావ్ నో ఇష్యూస్ అని చెప్పాను. బీఆర్ఎస్ లోక్సభలో రిప్రజెంటేషన్ లేదు కనుక బీఆర్ఎస్ అంశం రాజ్యసభకు వచ్చినప్పుడు వస్తుంది. అందువల్ల ఇతర పార్టీలను ఏడీఎంకే కూడా మద్దతు ఇచ్చి ఇలా ఇతర పార్టీలను కూడా కలుపుకొని ఓవరాల్గా మెజారిటీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొంత సమయం పడుతుంది కనుక పొలిటికల్ కన్సల్టేషను, పొలిటికల్ కన్సెన్సస్ పేరు చెప్పి, ఉత్తమ పార్లమెంటరీ ట్రెడిషన్స్ పేరు చెప్పి పొలిటికల్ మేనేజ్మెంటు, పొలిటికల్ మానూవరింగ్ చేసేందుకే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లుగా కనిపిస్తోంది.